వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది, పెరిగిందా తగ్గిందా, ఇప్పుడు కొనొచ్చా కొనకూడదా అనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. అయితే మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్న విధంగానే ఇప్పుడైతే గోల్డ్ రేట్ అయితే అవడం అయితే జరిగింది. మరి ఇంతకీ పెరిగిందా తగ్గిందా అని మనం చూసుకుంటే కనుక గోల్డ్ అయితే ఈరోజు కొంచెం మనకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. మనం అనుకున్న విధం కన్నా ఇంకెక్కువనే పెరగడం అయితే జరిగింది. సో మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం అయితే జరిగింది, గోల్డ్ రేట్ మళ్ళీ పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. దాదాపు మనకి 15 రోజుల నుంచి, అంటే ఇప్పుడు ఏదైతే వార్ స్టార్ట్ అయిందో బయట కంట్రీస్లో, ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్యలో ఏదైతే వార్ స్టార్ట్ అయిందో ఆ వార్ అప్పటి నుండి మనకి గోల్డ్ రేట్ అనేది చాలా తగ్గుకుంటూ వచ్చింది. అంటే మనకి స్టార్టింగ్లో 500, 1000 రూపాయలు, 2000 ఇలా తగ్గుకుంటూ వచ్చినా కానీ ఒకే రోజులో 10,000 కూడా తగ్గిన రోజులు అయితే ఉన్నాయి. అంటే మనకి జస్ట్ ఈ బిఫోర్ 15 డేస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక గోల్డ్ అయితే అంత తగ్గడం అయితే జరిగింది. మరి ఈ రోజు గురించి ఒక్కసారి ఇంకా వీడియోలోకి వెళ్ళి ఈ రోజు ఎంత పెరిగింది, ఇప్పుడు మళ్ళీ తగ్గే అవకాశాలు ఉన్నాయా లేదా అని ఒకసారి మనం చూస్తే కనుక ఇప్పుడు ప్రజెంట్ మనకు ఒక్కసారి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఎంత ఉందని ఒకసారి మనం చూస్తే 1,46,670 రూపీస్ అయితే ఉంది. 1,46,670 రూపాయలు అయితే ఉంది ఈ రోజుకైతే. మరి నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఎంత పెరిగింది గోల్డ్? సో నిన్నటితో కంపేర్ చేసుకుంటే 3,760 రూపాయలు అయితే పెరగడం అయితే జరిగింది. 3,760 రూపీస్ అయితే పెరిగింది. నిన్న అసలు ఎంత ఉంది అని చూస్తే కనుక 1,42,910 రూపీస్ అయితే ఉంది. 1,42,910 రూపాయలు అయితే ఉంది. అది 10 గ్రామ్స్ గోల్డ్. 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి అయితే మనకి అంత అయితే చూపిస్తుంది. అదేవిధంగా 22 క్యారెట్ గోల్డ్ గురించి ఒక్కసారి మనం చూసుకుంటే కనుక 22 కూడా ఎంత తగ్గింది, ఎంత పెరిగింది అని మనం ఒక్కసారి చూస్తే కనుక ప్రీవియస్ వీడియోలో కూడా మనం చెప్తూనే ఉన్నాము, గోల్డ్ రేట్ అనేది ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎవరైతే కొందాం అనుకుంటున్నారో, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వారు ఏమాత్రం ఆలోచించకుండా కొంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనం 1,80,000తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ 22 గురించి మాట్లాడుకుంటే కనుక 22 క్యారెట్ గురించి మాట్లాడుకుంటే 1,28,000 అనేది చాలా తక్కువ అనేది మనము ఆల్రెడీ చెప్తూనే ఉన్నాము వీడియోలో. కొనేవారికి కూడా కొంటేనే బాగుంటుందని కూడా చెప్పడం అయితే జరిగింది. కానీ తీరా చూస్తే ఈరోజు ఏమైంది, మళ్ళీ పెరగడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే కమ్యూనికేషన్ ఇక్కడ ఎలా అవుతుంది అని అంటే కొందరు ఏమని చెప్తున్నారు, వాళ్ళకి తెలిసి తెలియక అసలు ఎలా చెప్తున్నారంటే తులం బంగారము 1,00,000 లోపు కూడా రావచ్చు, 70,000 కూడా రావచ్చు అని చెప్పేసి అలా చెప్పిన తర్వాత ఇక్కడ సాధారణమైన వ్యక్తులు, ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో సో వారు ఆశ పెట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా కానీ కొనక అట్లనే పొదుపు చేసుకొని ఇంకా అలానే ఉంచుకుంటున్నారు. కానీ ఇప్పుడు తీరా చూస్తే గోల్డ్ అనేది మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరైతే అలా చెప్తూ ఉన్నారో అవన్నీ ఫేక్ అండి, అవన్నీ నమ్మొద్దు. అవి కావాలి అంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువ పెరగాలి అండ్ మైనింగ్స్ అనేది ఎక్కువ తీయాలి అండ్ మనకి జిఎస్టీ అనేది తగ్గడం అండ్ అక్కడ మనకి అమెరికాలో డాలర్ రేట్ అనేది బలపడినా కానీ అదేవిధంగా మన ఇండియన్ రూపీ స్ట్రాంగ్ అయినా అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మనకి గోల్డ్ రేట్ అనేది కొద్దిగా తగ్గే అవకాశాలు అయితే చాలా కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనకి 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ చాలా మందికి ముఖ్యంగా ఇదే ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఎంత ఉందని మనం మాట్లాడుకుంటే కనుక 1,34,450 రూపీస్ అయితే ఉంది. 1,34,450 రూపాయలు అయితే ఉంది. సో నిన్నటితో కంపేర్ చేసుకుంటే మనకి 3,450 రూపాయలు అయితే పెరగడం అయితే జరిగింది. చూసారు కదా, దాదాపు 3,500 అయితే పెరగడం అయితే జరిగింది. మరి నిన్న ఎంత ఉంది అని మనం చూస్తే కనుక 1,31,000 అయితే ఉంది. అంటే 1,31,000 అయితే నిన్నుంది. నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఈరోజు 10 గ్రామ్స్ గోల్డ్ 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి మనకి 1,34,450 రూపీస్ అయితే. అదేవిధంగా మనం ఒక్కసారి సిల్వర్కి కూడా అలా వెళ్తే కనుక సిల్వర్ కూడా 1000 గ్రామ్స్ సిల్వర్ వచ్చేసి 10,000 అయితే ఈరోజు పెరగడం అయితే జరిగింది. చూసారు కదా, అంటే నిన్న కూడా మనం ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఈరోజు చాలా మంచి రోజు అండ్ చాలా బెస్ట్ ఛాన్స్, బెస్ట్ టైం, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా బెస్ట్ టైం అని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది. నిన్నే ఆ వీడియోలో చెప్పడం, ఎందుకంటే అంత తగ్గినప్పుడే మనకు అనలైసిస్ చేసిన ప్రకారం అయితే మనకి ఆ గోల్డ్ అనలిస్టులు చెప్పిన ప్రకారం కూడా మనకి ఏంటంటే గోల్డ్ రేట్లు మళ్ళీ పుంజుకునే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి, పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి అయితే మనకి చాలా చెప్పడం అయితే జరిగింది. నేను కూడా అదే, అంటే 1,80,000తో కంపేర్ చేసుకుంటే మనకి ఆల్రెడీ గోల్డ్ అనేది 1,85,000 దాకా అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో దాంతో కంపేర్ చేసుకుంటే
ఇది ఎంత తగ్గిందనేది మనమైతే చూడొచ్చు. ఇప్పుడు సిల్వర్ రేట్ వచ్చేసి మనకి దాదాపు 2,50,000 వరకైతే ఉండడం అయితే జరిగింది. అంటే నిన్నటితో కంపేర్ చేసుకుంటే మళ్ళీ 10,000 అయితే పెరగడం జరిగింది. నిన్న ఎంతుంది? 2,40,000 అయితే ఉంది సిల్వర్. సో ఈ రోజైతే ఇంతుంది. గోల్డ్ రేటు ఏ విధంగా పెరుగుతుంది, ఏ విధంగా తగ్గుతుంది అనేది ఇప్పుడు బయట ఏదైతే వార్ జరుగుతుందో దానివల్ల మరి అన్ని ప్రొడక్ట్స్ పెరుగుతున్నాయి కదా. ఈవెన్ ప్రధానమంత్రి మోదీ గారు కూడా లాక్డౌన్లో ఏ విధంగా అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామో ఇప్పుడు అదే మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. ప్రొడక్ట్స్ అన్నీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది చాలా ఆగిపోతూ ఉన్నాయి. ఈవెన్ క్రూడ్ ఆయిల్ గురించి మనం చూసుకున్నా కానీ ఏదైతే ఇప్పుడు మనము ఏదైతే పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, సో ఏదైతే మనం క్రూడ్ ఆయిల్ చూస్తున్నామో ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది అయితే మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణంగా సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు అనేది అయితే మనం చూస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ మరి ఆ క్రూడ్ ఆయిల్ కూడా ఆగిపోతుందా, ఆగిపోదా అని ఒకసారి మనం దాని గురించి మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మాత్రం అందరూ అదంతా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. దానివల్ల ప్రజలంతా హడావిడిగా ప్రజలంతా కొంచెం కంగారు పడుతున్నారు, హయమయం అయిపోతూ ఉన్నారు. అక్కడ అలాంటిది ఏముండదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆగిపోయే సిచ్యువేషన్ అయితే ఏం లేదు. క్రూడ్ ఆయిల్ అయితే మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సప్లై అయితే చాలా బాగా రన్ అవుతుంది. అండ్ మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సప్లై అనేది అయితే అవుతూ ఉంది. సో దానివల్ల కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే చాలామంది అయితే కంగారు పడుతూ ఉన్నారు. దీనివల్ల ప్రతి ఒక్క రేట్లు పెరిగిపోతాయేమో అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు. అండ్ ఈవెన్ గోల్డ్ రేట్ కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరుగుతుందేమో అని అనుకుంటూ ఉన్నారు. మనకి ఇప్పుడు ఏదైతే వార్ జరుగుతూ ఉందో బయట ఏదైతే వార్ జరుగుతుందో ఆ వార్ అనేది ఇంకొంచెం బలపడ్డా కానీ ఇంకొంచెము ఎక్కువ అక్కడ వార్ అనేది ఎక్కువ జరిగినా కానీ మనకి డాలర్ రేట్ అనేది బలపడ్డా కానీ డాలర్ రేట్ అనేది మనకి తగ్గినా కానీ ఇక్కడ మనకి ఆల్రెడీ మన భారతదేశంలో గోల్డ్ రేట్స్ అనేటివి డిఫరెన్స్ అనేటివి ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి. సో గోల్డ్ మరి ఎప్పుడు తగ్గుతుంది అని మనం మాట్లాడుకుంటే కనుక ఇప్పుడైతే తగ్గే ఛాన్సెస్ మళ్ళీ చాలా తక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం 1,85,000తో కంపేర్ చేసుకుంటే ఎంత తగ్గిందో మనకు ఎస్టిమేషన్ చేసుకుంటే మనమే చూసుకోవచ్చు. 1,28,000 వరకు అయితే రావడం అయితే జరిగింది. జస్ట్ బిఫోర్ 2 డేస్ ముందు మనం చూసుకుంటే 1,28,000 వరకు 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ అయితే అంతవరకు అయితే రావడం జరిగింది. ఇప్పుడు తీరా చూస్తే మళ్ళీ 1,34,000 వరకు అయితే వెళ్ళడం అయితే జరిగింది. మళ్ళీ ఇది ఎంతవరకు వెళ్తుంది అని అంటే కనుక మనం ఒక 10 డేస్ బ్యాక్ వెళ్తే కనుక 1,60,000 నుంచి 1,65,000 మధ్యలోనే అది దాదాపు ఒక 20 డేస్ అప్ అండ్ డౌన్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మళ్ళీ 1,60,000 వరకు అయితే అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు అసలే పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి మళ్ళీ ఇప్పుడు చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేద్దామని కూడా డబ్బులు కొందరు రెడీ పెట్టుకుంటారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి అయితే ఇది బెస్ట్ ఛాన్స్ అనే చెప్పుకోవాలి, ది బెస్ట్ టైం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఈ సాటర్డే వరకు కొంచెం తగ్గితే మళ్ళీ తగ్గొచ్చేమో, ఎందుకంటే అక్కడ వారు కూడా గట్టిగా బాగా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ తగ్గే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఎంత కాదనుకున్నా కానీ మనకి ఈ వీకెండ్ వరకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ పుంజుకునే అవకాశాలు అయితే చాలా కనిపిస్తూ ఉన్నాయి, పెరిగే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరైతే కొందాం అనుకుంటున్నారో ఏమాత్రం మొహమాట పడకుండా, ఏమాత్రం ఆలోచించకుండా ఇప్పుడు కొనుక్కుంటేనే బాగుంటుంది. మేబీ ఇంకొక 2 డేస్లో మళ్ళీ ఏమైనా అంటే ఇప్పుడు అందరు చెప్పినట్టుగా తులం బంగారం 1,00,000కి అంటే ఏదైతే ఇప్పుడు మనకి 22 క్యారెట్ కానీ 24 క్యారెట్ కానీ 1 lakh వస్తుందని ఏదైతే చెప్తూ ఉన్నారో అలా మాత్రం ఆశలు అస్సలు పెట్టుకోకండి. ఆశలు పెట్టుకొని ఉన్న డబ్బులు కూడా మీరు దీనికి పెట్టుకున్నారు అంటే ఇప్పుడు ఏదైతే దాచుకున్నారో సో అది మీరు వడ్డీలకు ఇచ్చుకున్నా కానీ ఇంట్రెస్ట్ అనేది అయితే పెరిగి మీకు ఒక ప్రాఫిట్ అనేది వస్తూ ఉండే. బట్ మీరు ఆశలు పెట్టుకొని దాన్ని అలా వేస్ట్ అయితే చేయకండి. అండ్ ఇప్పుడు ఎవరైతే కొందాం అనుకుంటున్నారో సో ఇప్పుడు మళ్ళీ ఒక 1,20,000-1,25,000 దాకా అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే వస్తూ ఉంటుందో అప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా అప్పుడైతే కొనుక్కోండి అని చెప్తాను. ఎందుకనంటే మళ్ళీ 1,10,000 వరకు అయితే వచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా రేర్, చాలా తక్కువ. సో దానివల్ల మీరైతే ఆశలు పెట్టుకొని అనవసరంగా మనీ అయితే వేస్ట్ చేసుకోకండి. సో ప్రజెంట్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ అయితే ఈ రోజుకైతే పెరగడం అయితే జరిగింది. గోల్డ్ మీద అయితే దాదాపు 3,500 24 క్యారెట్ వచ్చేసేమో 3,750 రూపాయలు అయితే పెరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి అయితే 3,450 రూపాయలు అయితే పెరగడం జరిగింది. అదేవిధంగా సిల్వర్ కూడా చూసుకుంటే కనుక 10,000 అయితే పెరగడం జరిగింది. ఏదైతే మనకి 1000 గ్రామ్స్ సిల్వర్ ఏదైతే ఉందో సో ఆ సిల్వర్ కూడా మనకి 10,000 అయితే ఈరోజు అయితే పెరగడం జరిగింది. అండ్ సిల్వర్ కూడా మనము ఒక్కసారి సిల్వర్ గురించి కూడా రేట్స్ గురించి కూడా మనం గతంలో చూసుకున్నట్టయితే కనుక సిల్వర్ కూడా 4 లక్షల వరకు అయితే వెళ్ళడం జరిగింది. ఏదైతే 1000 గ్రామ్స్ సిల్వర్ ఏదైతే ఉందో ఆ సిల్వర్ కూడా 4 లక్షల వరకు కూడా వెళ్ళిన ఛాన్సెస్ మనం చూసాము. ఇప్పుడు కూడా వెళ్తుందా అంటే మేబీ 100% ఆ ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మనకి ఈవెన్ మన ఆంధ్రప్రభ నుంచి కూడా గోల్డ్ అనలిస్టులు చెప్పే ప్రకారం కూడా
సిల్వర్ రేట్ అనేది కూడా సిల్వర్ కూడా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కాకపోయినా కానీ ఈ 2026 ఎండింగ్ లోపైనా కానీ సిల్వర్ మీద మాత్రం కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగానే ఉంటుంది. ఎవరైతే కొంచెం తక్కువ డబ్బులు ఉన్నవారు సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో, జస్ట్ బిజినెస్ పర్పస్లో చేద్దాం అనుకుంటున్నారో వారికి మాత్రం ది బెస్ట్ టైం అనేది చెప్పుకోవాలి. ఎందుకనంటే నిన్నటి వరకు మనము ఒక 2 డేస్ బ్యాక్ చూసుకుంటే కనుక సిల్వర్ కూడా 2,30,000 2,20,000 వరకు కూడా వచ్చిన ఛాన్సెస్ మనం చూసాం. ఈవెన్ సిల్వర్ అనేది మనకి డిస్కౌంట్లో కూడా సెల్ చేస్తున్నారు. అంటే గోల్డ్ అనేది డిస్కౌంట్లో సెల్ చేయకపోయినా కానీ మనకి సిల్వర్ అనేది ఎంతో కొంత బేరాలు అయితే అవుతూ ఉంటాయి. సో ఇలా మనం చూసుకుంటే కనుక 2,20,000 వరకు కూడా వచ్చిన రోజులు మనమైతే చూసాము. జస్ట్ బిఫోర్ ఒక 3-4 డేస్ బ్యాక్ మనం చూసుకుంటే 4-5 రోజుల క్రితం మనం చూసుకుంటే అంత తక్కువకైతే రావడం అయితే జరిగింది. ఇప్పటికీ కూడా మించిపోయింది ఏం లేదు. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే మళ్ళీ 3,60,000 వరకు అయితే వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏది సిల్వర్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. మరి గోల్డ్ అయితే ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా మరి మనం ఫైనల్గా మాట్లాడుకుంటే కనుక సో ఈ 2-3 డేస్లో అయితే ఒకవేళ తగ్గితే మనకు కొంచెం ఈ వార్ వల్ల తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. జస్ట్ వార్ వల్ల అండ్ మళ్ళీ మనకి అమెరికా డాలర్ ఎక్కువ బలపడుతున్నా కానీ అండ్ ఇక్కడ ఇండియన్ రూపీ స్ట్రాంగ్ అయినా కానీ ఆటోమేటిక్గా తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్గా మనము 15 రోజుల నుంచి చూస్తున్నాం కాబట్టి తగ్గే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ అక్కడ ఏదైతే వార్ తగ్గిపోతూ ఉందో ఆటోమేటిక్గా మళ్ళీ ఇక్కడ డిమాండ్ అనేది ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది అండ్ సప్లై అనేది ఆటోమేటిక్గా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. గోల్డ్ మీద ఎప్పటికీ డిమాండ్ అనేది ఎక్కువ ఎలా పెరుగుతుందో మనకు అందరికీ తెలిసిందే. సో అలా పెరగడం వల్ల ఆటోమేటిక్గా ఇంకా పెరుగుతూనే ఛాన్సెస్ అవుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు 3,000 పెరిగింది కదా, అలానే మనకి ఒక్కొక్కసారి డైరెక్ట్ 5-10,000 కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో చూసారు కదా గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు పెరిగిందా తగ్గిందా అని చెప్పేసి అయితే చూసారు కదా. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ లైఫ్ ఛానల్.